అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి మే 26వ తేదీ అనగా మంగళవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి సంఘటనలు చవి చూడబోతున్నారు, వారు వినబోయే వార్తల ద్వారా శుభ పరిణామాల అశుభ పరిణామాల వారు ఎటువంటి సమయం అనుకూల సమయం ప్రతికూల సమయంగా ఉండబోతుంది, అలాగే వారు ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఇంతమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ బాలాజీ రాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9959841642. ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, వ్యాపారం, కోర్టు, కుటుంబం, విదేశీ ప్రయాణాలు, రాజకీయం, నరదిష్టి, నాగదోషం, పిల్లలు మాట వినకపోవడం, చదువు, ఉద్యోగం మొదలైన అన్ని సమస్యలకు 100% పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడెను. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడెను. గుప్తరీతులు చెప్పడం మా ప్రత్యేకత. ఎంతో నమ్మకమైన గురువు గారండి. ఒక్కసారి మన గురువు గారిని నమ్మకంతో ఫోన్ కాల్ ద్వారానే సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గలవారు ఎంతో ఓర్పు సహనం కలిగిన వారు, ఎంతో బరువు బాధ్యతలను కలిగిన వారు అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున వీరికి ఎంతో అనుకూలమైన రోజునే కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున గ్రహాల యొక్క అనుకూలత, ఆకర్షణ వీరికి గౌరవ మర్యాదలు పెరిగే విధంగా ఉంది. అయితే వీరికి భావోద్వేగాలు కూడా ఎక్కువ గనక కొంచెం గ్రహాల ప్రభావం ద్వారా వీరికి అన్ని రాశుల వారి కంటే కూడా వీరికి కాస్త అదృష్టం అనేది వరించబోతుందని చెప్పుకోవచ్చు. వీరి యొక్క జీవితంలో రేపటి నుండి వీరి యొక్క జీవితం మరొక మలుపునైతే తిరగబోతుంది. వీరి జీవితం అనేక రకాల మార్పులతో అయితే రేపటి రోజున కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు కూడా వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. అందులో అటువంటి సందేహం అయితే లేదు. పూర్తిగా భిన్నమైనటువంటి మనుషుల్లాగా అయితే కనిపించినప్పటికీ కూడాను వీరి యొక్క ఆలోచనలు, సరికొత్త ఉల్లాసం, ఉత్సాహం అన్నీ కూడా వీరి జీవితంలో రేపటి రోజున చోటు చేసుకోబోతున్నాయి. సానుకూలమైనటువంటి మార్పులు ఎదుటి వ్యక్తులు కూడా తెలుసుకునే విధంగా అయితే ఆశ్చర్యపోబోతున్నారు. ఆ వ్యక్తి వల్ల మీకు ఎటువంటి కష్టాలు కానీ నష్టాలు కానీ ఏదైనా మంచి జరగబోతుందా, అసలు ఈ వీరిలో జరిగేటువంటి మార్పుల కారణంగా ఎటువంటి అంశాలను అయితే మనం తెలుసుకోవాలైతే మీ జీవితంలో మీ ఇంట్లో రేపటి రోజున మధ్యాహ్నం తర్వాత జరగబోయే ఒక వార్త ద్వారా మిమ్మల్ని ఎంతో ఆశ్చర్యానికి గురి చేయబోతుంది. ఆ వార్త ద్వారా మీరు తప్పకుండా అయితే రేపటి రోజున ఎంతో ఆశ్చర్యానికి గురి కాక తప్పదు. ఈ యొక్క రాశి గల వారికి ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే కానీ వీరు ఎప్పుడూ కూడా కష్టాలను పడుతూనే ఉంటుంటారు. వీరి యొక్క జాతక ఫలితాల ప్రకారం ఆధారంగా చూసుకున్నట్లయితే వీరు చాలా అదృష్టవంతులని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరికి కష్టానికి తగిన ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది. వీరికి దైవానుగ్రహం చాలా మెండుగా ఉందని అయితే చెప్పుకోవచ్చు. ఎటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడాను వీరికి ఎక్కువగా బాధ కలిగించేటువంటి సంఘటనలు అనేవి కూడా అలా వచ్చి ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి. వీరు బాధల్లో బాగా నలిగిన వారనైతే చెప్పుకోవచ్చు. వీరి ఓపిక డబ్బు పరంగా కావచ్చు, కుటుంబ సమస్యలతో కావచ్చు, ఎంతో ఓపిక సహనాన్ని అయితే కలిగి ఉంటారు. వీరు ఆ సమయానికి డబ్బు తప్పకుండా అయితే వీరి యొక్క చేతికైతే అంది తీరుతుంది. వీరికి కష్టాలు అనేవి ఏమీ కొత్త కాదు. ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ కూడాను వీరు సామాన్యంగా అయితే సాదాసీదాగానే ఉంటారు. చిన్నప్పటి నుంచి కూడా చిన్న చిన్న పనులు సైతం ఎదిగినటువంటి వీరు చాలా ఉన్నత స్థాయికి చెరిగిన వారంతా చెప్పుకోవచ్చు. వీరు వెనుక ఉన్నటువంటి కష్టాలు అన్ని రకాలుగా కూడా వీరికి ఏదో ఒక విధంగా ఆస్తి ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకంగా ఎవరైతే చెప్పుకోవసరం లేదు. తాతల కాలం నాటి ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ కూడా వీరు ఎంతో కష్టజీవులనైతే చెప్పుకోవచ్చు. అద్భుతమైనటువంటి మనస్తత్వం కలవారు. నీతికి, నిజాయితీకి, ధర్మానికి మారుపేరునైతే చెప్పుకోవచ్చు. వీరు ఎంతో అదృష్టవంతులు. వీరంతకు మించి కూడా వీరు గొప్ప కష్టజీవులను కూడా చెప్పుకోవచ్చు. అతి చిన్న వయసు నుంచి కూడా కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కానివ్వండి, కష్ట నష్టాల సమస్యలను అన్నింటినీ కూడా వెంటాడుతున్నప్పటికీ ఎదుర్కొంటూనే వస్తూ ఉన్నారు. అయితే వీరికి ఒక విధంగా ఒక వ్యక్తి ద్వారా ఒక వార్త అయితే రేపటి రోజున వీరికి ఎదురవ్వబోతుంది. వీరు పనుల్లో నిమగ్నమైనప్పటికీ కూడా ప్రత్యేకమైన ఆకర్షణ కలిగి ఉంటారు. ఎటువంటి మొదలు పెట్టినప్పటికీ కూడా ఆ పనిని పూర్తయ్యేంత వరకు కూడా, విజయం సాధించేంత వరకు కూడా ఆ పనిని అయితే వదిలిపెట్టరు. ఈ యొక్క రాశిగల్ల స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, చూడగానే రూపలావణ్యం కలిగిన వారనైతే చెప్పుకోవచ్చు. ఎంతో చక్కని రూపలావణ్యం కలిగిన వారు ఇట్టే ఆకర్షితులుగా అవుతూ ఉంటారు. ఈ యొక్క వ్యక్తులుగా మాత్రం ఈ యొక్క రాశి గల వారు చాలా ఆకర్షణీయంగా, హుందాగా, గంభీరంగా అయితే ఉంటారు. వీరి యొక్క మాట తీరు కూడా చాలా కఠినంగా ఉన్నప్పటికీ కూడాను చాలా నిక్కచ్చిగా అయితే మాట్లాడగల మనస్తత్వం అనేది చెప్పుకోవచ్చు. ఎంతో స్నేహపూర్వమైనటువంటి మాటలు కూడా మాట్లాడుతూ ఉంటారు. ఏదైనా మోసం చేసినా వీళ్ళు ఉన్నటువంటి మోసాన్ని బయటపెట్టి ఇది మంచిది కాదు అని ఎదుటి వారితో చర్చించగల ధైర్య సాహసాలు కలిగిన వారైతే చెప్పుకోవచ్చు.
వీరికి దైవం ఒక విధి చక్కగా వీరి జీవితంలో ఒక మంచి మార్పునైతే తీసుకురాబోతుంది. అటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వ్యక్తులు కావచ్చు, అదేవిధంగా ఆర్థిక పరంగా, న్యాయపరంగా, వృత్తిపరంగా ఏదే విధంగా చూసుకున్నప్పటికీ కూడాను ప్రతి రంగంలో కూడా పనులు సాఫీగా సాగిపోయే విధంగా అయితే భగవంతుని యొక్క అనుగ్రహం రేపటి రోజున మీపై ఉండబోతుంది. మీ యొక్క గొప్ప ధైర్యం కావచ్చు, తొందరపాటు నిర్ణయాలు కావచ్చు, ఏవైనా మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా ఉంది. కొద్దిపాటి నిర్ణయాలు తీసుకునే ముందుగా జాగ్రత్తగా ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఏదైనా కానీ ఇప్పటివరకు జరిగినటువంటి కొన్ని సందర్భాలు ఏవైతే ఉన్నాయో అవి దృష్టిలో ఉంచుకొని మీరు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మీరు ఊహించినటువంటి ధనలాభం మీకు వరించబోతుంది. ఒక రకంగా అదృష్టం మీకు కలగబోతుంది. అటువంటి అవకాశాలు చాలా మెండుగానే కనబడుతున్నాయి. అనూహ్యమైనటువంటి పరిణామాలు, ధనాకర్షణ, ధనలాభం తప్పకుండా అయితే మీకు రేపటి రోజున వరించబోతుంది. రేపటి రోజున ఈ యొక్క రాశిగల వారికి ఏది దక్కవలసి అని ఉంటుందో తప్పకుండా దక్కే తీరుతుంది. మిమ్మల్ని పలకరించడానికి ఒక వ్యక్తి అనూహ్యమైనటువంటి సంఘటన కూడా తీసుకురాబోతున్నారు. ఆశ్చర్యానికి గురి కాబోతున్నారు. ఒక సంపాదన కూడా మీరు రెట్టింపు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒక వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారని తెలిసి మీరు ఆశ్చర్యపోతారు. ఆ వ్యక్తి ద్వారా వచ్చేటువంటి లాభం అనేది మీకు చాలా అధికంగా కూడా కనబడుతుంది. అలాగే రేపటి రోజున మాత్రం మీ యొక్క రాశిగల వారికి ధనాకర్షణ, ధనం ప్రవహించే అవకాశం కూడా, అదృష్టం కూడా చాలా మెండుగా ఉందని అయితే చెప్పుకోవచ్చు. వృత్తి వ్యాపార రీత్యా మీరు బయటకు వెళ్ళేటప్పుడు, పనుల మీద ఏదైనా తిరుగుతున్నప్పుడు తప్పకుండా మీరు భగవద్ నామస్మరణ చేసుకోవడం ద్వారా ముందు ముందు రోజుల్లో మీకు తప్పకుండా వ్యాపార అభివృద్ధి తప్పకుండా అయితే ఉంటుంది. జీవితంలో రేపటి రోజున కొత్త వ్యక్తుల పరిచయం అయితే తప్పకుండా జరగబోతుంది. ఆ వ్యక్తుల ద్వారా మీకు కాస్త లాభదాయకంగానే ఉంటుంది. తప్పకుండా అటువంటి వ్యక్తులను మీరు గమనించుకొని వారి యొక్క మనస్తత్వాన్ని గ్రహించుకొని వారితో స్నేహాన్ని కొనసాగించవలసిందిగా అయితే మీరు అనుకూలంగా ఉంటుంది. అటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. రేపటి రోజున అన్ని చెప్పదగిన సూచనలు కూడా అన్ని రకాలుగా కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడాను ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా తొందరపాటు నిర్ణయాలు అయితే తీసుకోవడం అసలు మంచిది కాదు. రేపటి రోజున తప్పకుండా మీరు ప్రతి పనిలో కూడా ప్రారంభించే ముందుగా గణపతి పూజ చేసుకోవడం, గణపతికి గరికమాల సమర్పించడం కూడా ఎన్నో మేలు ఫలితాలు అయితే జరుగుతాయి. శత్రుపీడల వినాశనం కోసం మీరు తప్పకుండా ఆంజనేయ స్వామి యొక్క ఆలయాన్ని సందర్శించి హనుమాన్ చాలీసా పఠించడం, లేదా ఫోన్ ద్వారా కావచ్చు, లేదా టీవీ ద్వారా కావచ్చు, వినడానికైనా ప్రయత్నించడం ద్వారా మీకు ఎంతో మేలు ఫలితాలు కూడా రాబోతున్నాయి. తప్పకుండా హనుమాన్ చాలీసాను మాత్రం పఠించుకొని తీరండి. వినటానికైనా ప్రయత్నించండి. హనుమంతుల వారి యొక్క దేవాలయానికి వెళ్ళి సింధూర పూజ, తమలపాకు పూజలు చేసుకోవడం ద్వారా హనుమంతుల వారి యొక్క అనుగ్రహం మీపై మెండుగా ఉంటుంది. శని బాధలు, శత్రుపీడలన్నీ కూడా తొలగిపోతాయి. రేపటి రోజున మీరు ఎటువంటి పని మొదలు పెట్టినా కానీ దైవనామస్మరణ చేసుకుంటూ ఉండడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు అయితే మీకు రాబోతున్నాయి. రేపటి రోజున మధ్యాహ్నం తర్వాత ఒక సరికొత్త వ్యక్తి ద్వారా మీ ఇంట్లో జరగబోయే ఒక వార్త వినబోయే దాని ద్వారా జరగబోయే ఆశ్చర్యకరమైన సంఘటన తప్పకుండా అయితే మీకు రేపటి రోజున రాబోతుంది. రేపటి రోజున మీకు అదృష్టపు రంగు వచ్చేసి పసుపు పచ్చ అని అయితే చెప్పుకోవచ్చు. మీకు ఆ రంగు దుస్తులు ధరించడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు అయితే మీకు ఎదురుగాబోతున్నాయి. తప్పకుండా మీరు వ్యాపార అభివృద్ధిలో లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధిస్తారు. అష్టైశ్వర్యాలు మీ సొంతం అవుతాయి. తెలుసుకున్నాం కదండి, యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.